ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు. ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు, కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడచ్చు. నెక్స్ట్ ఆయనకి ఏవి కూడా దాని ఏమంటారంటే స్కెలిటన్స్ ఇన్ కబోర్డ్స్ అంటారు. అంటే మనకి ఏమైనా అస్థిపంజరాలు ఉంటే వెనకాల బీరువాలో, అంటే దాని అర్థం ఏంటంటే మన వెనకాల ఏమైనా స్కాములు, మన వెనకాల ఏమైనా కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది విప్పి తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటారు. కంగారు పడి ఎందుకు వచ్చింది మనం ఇదేదో అడిగామనుకో గట్టిగానే, సరే తెలుద్దాం కానీ దాని సంగతి ఏంటంటే అయ్యి బాబోయ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమి లేవు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మారుతాం. లేకపోతే 5 నిమిషాల్లో 11 ఏళ్ళు అయింది బాబు అంటే మీరు ఇదేనా గొడవని పార్టీ పీకేద్దాం. ఈ గొడవనండి ఇది ఎప్పుడు చెప్పే గొడవే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏమంటారు లేదు, బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ 10-11 ఏళ్లలో జరిగింది తప్పు అని ఎక్కువగా పార్లమెంట్ లో చెప్పింది బీజేపీ వాళ్ళు. ఆఖరి కాశ్మీర్ విభజన చేస్తున్నప్పుడు కూడా దీని కూడా నడిచింది. కాశ్మీర్ విభజన ఇదిగో చర్చ చేస్తున్నాం, మీరు ఎక్కడ చర్చ చేశారు, ఇదిగో ఓటింగ్ పెడుతున్నాం, మీరు ఎక్కడ ఓటింగ్ పెట్టారు అని ప్రతి దాంట్లో ఆంధ్ర ఎలా చేశారు, ఎవడిచ్చాడు మీకు ఆ కాన్స్టిట్యూషనల్ రైట్, మమ్మల్ని అడుగుతారా మీరు అని ప్రతి దానికి రాజ్యసభ, లోక్సభ, మోడీ, అమిత్ షా ఇన్నిసార్లు అన్నా కూడా మనం దాని మీద చర్చ అడగాలి పార్లమెంట్ లో, కోర్టులో ఎప్పుడెట్ వేయాలి. వేయకపోతే మీ తరఫున వచ్చే పెద్ద ప్లేడరు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎవడైనా పెద్ద అడ్వకేట్ ఒకటి మీరు పెట్టేటప్పటికే అసలు ఒక మూమెంట్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం జరగదండి అనడానికి ఆయన కాదు, నాతోటి మాట్లాడాడు ఆయన పర్సనల్ గా. చంద్రబాబు నాయుడు వ్యతిరేకం, నేను జగన్ తోటి మాట్లాడలేదు తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను. ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు. మేమిద్దరం మాట్లాడుకున్న మాటలు బట్టి నాకు ఆయనకి ఏర్పడిన స్వల్ప పరిచయంలో నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ అనిపించింది. ఏమి లేదనుకోండి, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది. అదేముంది పెద్ద. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడేవిట్ వేయించాలి, రాష్ట్ర ప్రభుత్వంలో అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ఏదైతే ఉందో ఎఫిడేవిట్ చాలా విపులంగా డీటెయిల్గా వేసాడు. ఆ ఎఫిడేవిట్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదేదో కరెంటు కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి 2,000-3,000 కోట్లు అన్యాయం వచ్చిందా, పేపర్లో వచ్చింది కదా. 2,000 కోట్లు అమెరికా ఆదాని ఇచ్చేశాడు, అంతా మోసం చేశాడు. ఈవేళ అందులో విత్డ్రా అవుతున్నారా? అవుతుందా ప్రభుత్వం? ఎందుకు అవ్వట్లేదు? ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్ గా కరప్షన్ ఉంటే వెంటనే అవ్వాలి, ఇల్లీగల్ గా జరిగిన దాని మీద వెంటనే అవ్వచ్చు. లేదంటే 2,700 కోట్లు ఇవాళ చూశారు పేపర్లో, 2,700 కోట్లు ఫైన్ కట్టాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఆ లంచాలు తినేసి రాష్ట్రానికి 1,00,000 కోట్లు నష్టం వచ్చేది కూడా రద్దు చేసుకోవడానికి లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? అయినా అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఏవో లీగల్ ఇంప్లికేషన్స్ ఉండుంటాయి, బిజినెస్ ఇంప్లికేషన్స్. అది చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ని కంటిన్యూ చేస్తూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి నష్టం లేదు. జగన్ చెప్పినవన్నీ మేము వ్యతిరేకం చేస్తామని అనక్కల, వేసింది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ అయింది, వేసింది. ఇప్పుడు మీరు దాన్ని ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళండి ముందుకి. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒకటి వచ్చుంటే నేను అడగకపోదును, ఎందుకంటే ఆయన అడగటం అయింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఏమున్నాయో ఇబ్బందులు, ప్రభుత్వాలు నడపడంలో సంకీర్ణ ప్రభుత్వం అక్కడ సెంటర్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనమేమీ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాం, దానివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయో. కానీ ఈవేళ ఆయన ఒప్పుకున్న విషయం, ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ, ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు. ఇది ఒక్కటే కాదు, మన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉండటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నష్టం లేదు. ఇప్పుడు మనం చెప్పిన పని చేస్తే కేంద్రానికి నష్టం లేదు, రాష్ట్రానికి నష్టం లేదు. నెక్స్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు మీ శిష్యుడు, మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఇమీడియట్ అదే మాట నేను రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలో చెప్తే, జయంతి సభలో గుంటూరులో చెప్తే నా మీద చాలా ట్రోలింగ్ చేశారు. రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా, కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి వీడికి ఇంకా కాంగ్రెస్ వదలలేదు అని రకరకాల ట్రోలింగ్ చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీ ఇది డిసైడ్ చేయాల్సి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పోయినా పర్లేదు, కానీ ఏదైతే యాక్ట్ లో పెట్టామో ఆ యాక్ట్ లో ఇవ్వాల్సిందే అని చెప్పి తీరుతుంది.
ఎందుకంటే మాకు ఉదాహరణ ఉంది, మీకు అనేక సార్లు చెప్పాను. కావేరీ జలాల గురించి 0.6 TMC తమిళనాడుకి రిలీజ్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో ఎప్పటికీ కాంగ్రెస్ రాదు, తెలుసు అందరికీను. అయినా సరే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నీళ్ళు వదలండి అన్నారు. కర్ణాటక సీఎం నేను ధర్నా కూర్చుంటాను కానీ నేను వదలన్నాడు. వదలకపోతే నిన్ను వదిలిపించి ఇంకొని పెట్టుకుంటాం, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నారు. పర్యవసానం ఏమైంది? కర్ణాటకలో ఓడిపోయింది కాంగ్రెస్, బీజేపీ నెగ్గింది. అలాగే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ చూసాం కదా, మనం ప్రామిస్ చేసాం, మాట ఇచ్చాం, చేసేస్తాం అంతే. ఆంధ్రాలో ఏముండవు గురు, డిపాజిట్లు ఉండవంటే పోతే పోయింది. మనం అన్న మాట నుంచి ఎలా వెనక్కి వెళ్తాం? చేసేసారు. ఆ ఉద్దేశంతో అన్నాను, రేవంత్ రెడ్డి అనేవాళ్ళు నాకేం క్లోజ్ ఫ్రెండ్ కాదు, ఏం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా లా ప్రకారం వెళ్తుందని నాకు నమ్మకం. ఒక్క ఆంధ్రప్రదేశ్ డివిజన్లో మాత్రమే అన్ని పక్కన పెట్టాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. దానికి కారణం బీజేపీ సపోర్టు. సరే ఏమైనా అది అయిపోయింది. అప్పుడు మోడీ గారే లేడు, మోడీ గారు కేంద్రంలో లేడు అసలు. ఆయన ఆ బురద ఆయన ఎత్తుకోక్కర్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు లేడు ఇక్కడ అధికారంలో. పవన్ కళ్యాణ్ అప్పటికి రాజకీయం పార్టీయే పెట్టలేదు. మంచి ఐడియల్ టైము, మిమ్మల్ని ఎవడో ఏమంటానికి సరిపోరు, తీసుకొచ్చి ఇది రైజ్ చేయండి. ఇది రైజ్ చేయడం వల్ల స్టేట్కి మంచి జరుగుతుంది. ముందు రావాల్సిన వస్తాయి, తర్వాత జరిగింది తప్పురా అంటే నాలాంటి అడిగి కొంచెం అమ్మా మనం ఆ రోజు చేసిన తప్పేం కాదు, ఇగో తేల్చింది, సుప్రీంకోర్టే తేల్చింది, తప్పు ఇంకెప్పుడు ఇలా చేయకండి అంటే చాలు. ఇదే నేను కోరుతుంది, ఇదే పెద్ద కోరిక కాదు అని ఆ వేళ లెక్క తేల్చాం. అసలు దాని మీద చర్చేది. ఎన్ని మీటింగ్లు పడతాయండి, ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లు అంటారు, ఆ మంత్రులు తెలంగాణ ఆంధ్ర మంత్రులు కూర్చుంటా ఉంటారు, కేంద్రం పిలిచిందంటారు. ఏదైనా అవుట్కమ్ వచ్చిందా? ఎందుకు రాలేదంటే మన వీక్నెస్. ఎంత పొలిటికల్ అది మర్చిపోకండి. ఇక్కడ మన పాయింట్ని బట్టి జరుగుతుంది అనుకోండి, పాయింట్ బట్టి జరగడానికి కోర్టులో అవకాశం ఉంది. అదే జరిగింది ఇప్పుడు కోర్టులో. ఇప్పుడు నేను అల్పప్రాణినైనా కోర్టు వారు రూల్ ప్రకారం ఇది చేయాలి అన్నారు మార్గదర్శికేషన్. కోర్టులో టైం పడుతుంది, కానీ కోర్టులో నేను సరిపోను. నేను నా తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను అడిగిన రోజునే వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను 2020లోనే రాశాను. 19లో అధికారంలో వచ్చాడు, 20లో రాశాను. 22 దాకా ఆయన వచ్చి ఎఫిడవిట్ వేయలేదు. వేసుంటే అప్పుడే వచ్చినది, ఈ పార్టీ తేలిపోను. ఆయన ఎఫిడవిట్ వేసాక మళ్ళీ బతికింది. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో నాకు సపోర్ట్ చేయరని తెలుసు, నేను అడగను. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు బట్టి వాటిని బట్టి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దాని మీద దాన్ని వెళ్ళను అసలు.